Hi bro. Hi, how are you? I'm good. So good to see you. చాలా రోజుల Thank you తర్వాత. so much. Yes. And before we start, can you just already మనం చూసారు, but I want everyone to know about you guys personally, like మీ పేరు, ఫ్రమ్ ఎక్కడి నుండి వచ్చారు, లైక్ ఎప్పటి నుండి చేస్తున్నారు, సో ఆల్ ద డీటెయిల్స్ కొంచెం షేర్ చేసుకుంటే అయితే విల్ బెటర్. పెద్ద ఉండవారు మీరే. Okay. So my name is Daniel Niranjan. I'm a hip hop artist based. తెలుగులో చెప్పాలి కదా. తెలుగు అరే ఇంట్రో తెలుగులో ఎట్లా చెప్తారా? తెలుగులో రావన్నా, వాళ్ళకి వచ్చారు అదో టైప్ చేయండి, అదో పంచాయతీ మళ్ళీ. హలో, నా పేరు డానియల్ నిరంజన్. నేను ఐఎమ్ హిప్ హాప్ ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి. ఇక్కడే ఉంటూ ఇక్కడే నేర్పిస్తూ ఇట్స్ బిన్ 7-8 years అయినట్టుంది. ఇట్స్ బిన్ 8 years అనుకుంటా. 8 years నుంచి ఐ బిన్ టీచింగ్ హియర్. చాలా స్టైల్స్ అంటే హిప్ హాప్లోనే చాలా వేరియేషన్స్లో ఐ టీచ్, లైక్ హౌస్ అని, పాపింగ్ అని, లాట్ ఆఫ్ స్టఫ్. ఇంకా ఐ థింక్ నా గురించి ఇంట్రడక్షన్ అంతా మనం దీంట్లో మాట్లాడుకుందాం, దాంట్లో అర్థమైపోతుంది. సో అప్ టు లౌకిక్. Laukit, my name is Laukit. ఇంకా తెలుగు చాలా కష్టం. My name is Laukit, and I think because 4-5 years నుంచి I've been like into teaching కానీ లేకపోతే dancing కానీ, and then coming to style and to I'm like I would say open style artist, not just one specific style. So yeah, expanding my horizon, try చేస్తున్నా different styles అని try చేస్తూ కానీ. And హైదరాబాద్ రీసెంట్లీ I moved, so మీటింగ్ కొత్త వాళ్ళని ట్రైన్ టు ఫిగర్ అవుట్ ఏంటి ఎలా చేద్దాం ఏంటి అని. సో యా, అన్న చెప్పినట్టు త్రూ అవుట్ ద పాడ్కాస్ట్ ఇంకా చాలా. సో క్వశ్చన్స్ అడిగే ముందు నేను ఒకటి చెప్పాలి. మేము ఆల్మోస్ట్ ఒక 2.5 years నుంచి తెలుసు ఒకరొకరు, ఎందుకంటే మేము ఒకటే దగ్గర వర్క్ చేసాం కాబట్టి. సో వీళ్ళు చేసే పని, కొరియోగ్రఫీ, లైక్ వర్క్ ఎథిక్స్ కానీ ఎవ్రీథింగ్ నేను ఎవరి దగ్గర చూడలేదు. అండ్ దే ఆర్ ద ఫైనెస్ట్ కొరియోగ్రఫర్స్ ఇన్ హైదరాబాద్. నేను కూడా చాలా నేర్చుకుంటున్నా కూడా. ఇంకా దట్స్ ద బెస్ట్ పార్ట్. కెమెరా చూసి మాట్లాడు, నువ్వు నన్ను చూసి మాట్లాడు, మన వాడిని చూసి మాట్లాడు, అంతే. అది చూడాల్సి పెద్ద ఫిగర్వా. ఈరోజు నేనే రాని ఫిగర్, నీకు ఆప్షన్ లేదు. కానీ అంటే ఇది చేయకముందు మీరు ఏదైనా జాబ్ చేస్తారా, లేదన్నా లైక్ క్వాలిఫికేషన్ లైక్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా. సో బేసికలీ ఇంజనీరింగ్ అంతా డాన్సర్లే అంటారు, నేను అంట ఇంజనీర్లే కదా, అన్ని ఫీల్డ్లలో ఉంటారు. సో మీరు కూడా అదే ఫీల్డ్. జస్ట్ క్యూరియస్ టు నో, నేషన్ వాంట్స్ టు నో. ఇండియాలో ఇంజనీర్లు చాలా ఎక్కువ. సో అందులోంచి డాన్సర్లు వస్తున్నట్టు ఇట్స్ కామన్, ఎక్కడి నుంచైనా రావచ్చు. అండ్ మన హైయెస్ట్ ప్రొఫెషన్ ఇంజనీరింగ్ కాబట్టి క్యాలిక్యులేటెడ్గా చూసుకుంటే అది ఇంకా డాన్స్ అంటే ఇంజనీర్ల నుంచి డాన్సర్లు వస్తున్నారు అనేది ఇంకా ప్రత. నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అంటే డాక్టర్స్ నుంచి ఎందుకు రావట్లేదు అని. అంటే డాక్టర్లు సూదులు వాళ్ళు చాలా సీరియస్ ఉంటారు. అదే అన్న, డాక్టర్లు జర మంచిగా డీసెంట్గా ఉంటారు, మంచిగా ఉంటారు. అమ్మాయిలు మంచిగా అనుకో, అబ్బాయిలు కూర్చో సూది కూర్చొని అంటారు. మంచిగా ఏం రోగం లేకపోతే ఇలా కూర్చుపించుకుంటారు, అట్లా కాదు కదా. సో అడిగిన దాన్ని బట్టి అయితే ఇంజనీరింగ్ ఆఫ్ కోర్స్ నేను కూడా ఇంజనీరింగే చేసిన. ఇంజనీరింగ్ అంతే, డిగ్రీ లేదు, పాడలేదు. కానీ ఎన్నడా అందరు ఇంజనీర్లే. అదే అంటున్నాను, నేను మెకానికల్ అన్నా. మెకానికల్ రా. ఓ గాడ్, కంప్యూటర్ సైన్స్. చాలా పాస్ట్ మస్ట్ వద్దులే, మా కాలేజ్ నుంచి ఎందుకులే కానీ. సో ఇంజనీరింగే చేసాం. ఇంజనీరింగ్ నేనైతే అంటే నేను 3rd yearలో నేను వాకౌట్ అయిపోయాను ఇంజనీరింగ్ నుంచి ఇందులోకి రావడానికి. ఆఫ్ కోర్స్ బట్ యా క్వాలిఫికేషన్ బట్టి అయితే అదే ఇంజనీరింగ్ అన్ఫినిష్డ్, అది వివిఐపి సేమ్. సో ఇంజనీరింగ్ తర్వాత ఇదే స్ట్రీమ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? లైక్ వాట్ మోటివేటెడ్ యూ, లైక్ ఇదే రావాలి, ఇదే చేయాలి? సో ఎప్పుడు అనిపించింది ఈ ప్రొఫెషన్ ఎందుకు, డాన్సింగ్ ఎందుకు అని అంటే ఇట్స్ మోర్ లైక్
అదైతే నాకు కెన్ బి ఇంకో సపరేట్ క్వశ్చన్ వేర్ డాన్సింగ్ ఎందుకు ఎంటర్ అయ్యాను. బట్ నాకు ఈ స్ట్రీమ్ ఎందుకు నచ్చింది అని అంటే నేను ఎప్పుడు టీచింగ్ అనే దాని మీద ఫోకస్ అవ్వలేదు. నా ఫోకస్ మొత్తం క్రియేట్ చేయడం, లైక్ మ్యూజిక్ వీడియోస్ క్రియేట్ చేయడం, కాకపోతే ఏదైనా మూమెంట్ బేస్డ్ థియేటర్ ఆర్టిస్ట్ లాగా క్రియేట్ చేయడం, నాకు అది చాలా ఇష్టం ఆ సెగ్మెంట్. టీచింగ్ అనేది ఇట్ హ్యాపెన్ త్రూ కమ్యూనైట్ అండ్ దెన్ త్రూ మై రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దెమ్. లేకపోతే నేను మ్యూజిక్ వీడియోస్ థియేటర్ వైపు వెళ్ళేవాడిని. అండ్ ఇటువైపు నా జాబ్ ఏదైతే ఉందో అది ఇంకా నా ఫైనాన్షియల్ నీడ్స్ సఫిషియెంట్ చేయడానికి అలా ప్రస్తుతానికి అయితే జగ్లింగ్ రెండు. నువ్వు ఎట్లా అన్నా ఈ పంచాయతీ నీకు ఎట్లా వచ్చింది? నా చాలా పెద్ద పంచాయతీ, బట్ నేను సింపుల్గా చెప్తాను. ఓకే, బేసిక్గా ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినప్పుడు డాన్స్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాం. డాన్స్ అసలు అది ఫ్యామిలీలో ఉంది, అందరూ చేస్తారు, మా ఇంట్లో కూడా. నేనేంటంటే ఇంకొంచెం ఓవర్గా చేసేటవాడిని. ఇంట్లో స్కూల్లో కూడా ఎక్కువ చేయడాలు, ఇంటర్ కాలేజ్లో కూడా ఎక్కువ చేయడాలు చేశాను రెగ్యులర్గా. డాన్స్ అనేది వాజ్ నాట్ మై ఫస్ట్ ప్రొఫెషన్. నేను ఎప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఏరోనాటికల్ కానీ మెరైన్ ఇంజనీరింగ్ కానీ చేద్దాం అనుకున్నాను. బట్ ఫస్ట్ ఇంజనీరింగ్ పడితే ముందు ఫినిష్ చేద్దాం మెకానికల్, ఆ తర్వాత చూస్ చేసుకుందాం అని ఆలోచించి. బట్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది, అయిపోయింది ఇంకా నా చదివే సీన్స్ అయిపోయినాయి. ఐ కాంట్ స్టడీ ఎనీమోర్. ఇంకా స్టూడియోస్గా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే నేనున్న ఎన్వైరన్మెంట్ అలా ఉండేది అప్పుడు. ఇట్ వాజ్ నాట్ వెరీ నర్చరింగ్కి. ఓకే నువ్వు చదివితే దీంట్లో నీకు ఇంత నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అనేది అసలు అక్కడ అసలు చాలా వెరైటీగా ఉండేది. సో ఇంకా నేను డిసైడ్ అయ్యాను బయటకు వచ్చేయాలి, ఇది ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ అని. మా సార్ వచ్చేసి వైజాగ్లో ఒక సార్ ఉండేవారు, కార్తిక్ సార్ అని. ఆయన దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. ఆయన్ని చూసే జస్ట్ కీప్ ఇట్ ఇన్ క్లాస్. థ్యాంక్ యూ. ఆయన్ని చూసి అబ్బా ఏం డాన్స్ చేస్తున్నాడు అయినా ఈయనలాగా మనం ఎప్పటికైనా డాన్స్ చేయాలి అని అనుకొని ఆయన దగ్గరే జాయిన్ అయ్యాను. అంతే, కొంచెం టైట్గా ఉంటుంది గట్టిలాగా. ఆయన చూసి అలా స్టార్ట్ చేసాం. ఆయన కింద వర్క్ చేసాం చాలా సంవత్సరాలు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అదే, ఇప్పుడు ఇంజనీరింగ్ చేయలేదు అంటే జాబ్ లేదు. సో నేర్చుకోవడం ఒకటే కాదు, నేర్పించాలి కూడా అని అర్థమైంది. ఎందుకంటే లేకపోతే డబ్బులు రావు. యూ కాంట్ జస్ట్ ఇన్వెస్ట్ మనీ విచ్ యూ డోంట్ హ్యావ్. సో నేర్పించాలి కూడా అని చెప్తే ఇంకా ఓహో అయితే ఇంకా టీచింగ్ కూడా స్టార్ట్ చేయాలి, ఎలాగోలాగా ఇంకా బతకాలి, అటు ఇటు ఒక పక్క నేర్చుకుంటూ బతకాలి. కాబట్టి టీచింగ్ కూడా స్టార్ట్ చేసాం. అనుకోకుండా టీచింగ్ స్టార్ట్ చేసాం. టీచర్ అవుదాం అని కాదు, అనుకోకుండా టీచింగ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే లైఫ్ అలా అయిపోయింది కాబట్టి చెయ్యాలి తప్పదు అని స్టార్ట్ చేసాం. మెల్లిగా దాంట్లో ఇష్టం పెరిగింది టీచింగ్లో. ఓకే, అంటే లైక్ ఇప్పుడు మీరు టీచ్ చేసే ముందు మీరు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నారా? లైక్ మన హైదరాబాద్లో ఆ ఛాన్స్ ఉందా, లేదంటే లైక్ వేరే స్టేట్స్కి వెళ్ళి యూ డెడ్ ట్రైనింగ్ ఫర్ దాట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ విజయవాడ నుంచి కాబట్టి నాకు హైదరాబాద్ మూవ్ అయిందే 1 year బ్యాక్, 1.5-2 years బ్యాక్. దానికంటే ముందు నా ట్రైనింగ్ స్టార్ట్ అయింది విజయవాడలో గోపి సార్ అని చెప్పి మా సార్ కింద ఐ వాజ్ ట్రైన్డ్. అండ్ దెన్ హీ టాట్ మీ ఫోక్ ఫస్ట్ నేర్చుకున్నాను. ఫోక్లో కూడా ఎక్కువ జ్ఞానపద గీతాలకి. సో ఇట్స్ లైక్ ట్రెడిషనల్ ఫోక్, ఆంధ్ర ఫోక్. సో ఆ టైంలో కోలాటం, ఆంధ్ర ఫోక్లో సో కోలాటం, సో అలా డిఫరెంట్ స్టైల్స్ అప్పుడు నేర్చుకొని మా స్కూల్లో ఫోక్ డాన్స్ కాంపిటీషన్ ఉండేది, వెస్టర్న్ డాన్స్ కాంపిటీషన్ ఉండేది. ఫోక్ డాన్స్ కాంపిటీషన్లో ఎక్కువ నేను వెళ్ళాను. మెల్లమెల్లగా వెస్టర్న్ అనే దాని మీద ఇష్టం ఇవన్నీ పెరుగుతాయి కదా, ఎందుకంటే అక్కడ కొంచెం ఆ చామ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెస్టర్న్ కూడా నేర్పిస్తూ ఉండేవాళ్ళు. వెస్టర్న్ కూడా ఎక్కువ నేర్పించినప్పుడు ఆ టైంలో జస్టిన్ బీబర్ సాంగ్స్ కానీ లేకపోతే మైకిల్ జాక్సన్ సాంగ్స్ కానీ అలాగే డిఫరెంట్ సాంగ్స్ నేర్పించారు. అప్పుడు నాకు వెస్టర్న్ అనేది ఏంటి, అప్పటి వరకు నాకు హిప్ హాప్ అంటే ఏంటో తెలీదు, హౌస్ అంటే ఏంటో తెలీదు, అసలు మ్యూజిక్లో ఏంటి ఎంటర్ కూడా మాకు తెలియదు. అంతా అయిపోయింది. 10 years నేను నేర్చుకున్నాను. నేను సార్ ఇద్దరం కలిసి ఇవన్నీ చేసాం. సార్ చాలా నేర్పారు. అయిపోయిన తర్వాత నేను ఢిల్లీ మూవ్ అయ్యాను. అండ్ ఢిల్లీలో ఏంటంటే ఏ క్రూజ్ అవి డియూ యూనివర్సిటీ క్రూజ్ ఉంటాయి, ఢిల్లీ యూనివర్సిటీ క్రూజ్. ఓకే, ది బెస్ట్. ఆ ట్రైనింగ్ అనేది ఇంకా ఎలా స్టార్ట్ అయిందంటే సెల్ఫ్ ట్రైనింగ్ అనే అంటాను నేనైతే. బికాజ్ ఏంటంటే యూట్యూబ్లో ఓపెన్ చేసి మేము నేర్చుకొని మా క్రూ మెంబర్స్ నేర్పించేవాళ్ళం, వాళ్ళు నేర్చుకొని మాకు నేర్పేవాళ్ళు, క్రూలో నేర్చుకునేవాళ్ళం. దాని తర్వాత కోవిడ్ టైంలో నేను ఇంటెన్సివ్స్ జాయిన్ అయ్యా. ఇప్పుడు బీఫ్యాబ్ క్రూ ఇంటెన్సివ్ జాయిన్ అయ్యా. శాంబో సార్, రవి వర్మ సార్ వాళ్ళ ఇంటెన్సివ్ జాయిన్ అయ్యాను. శాంబో సార్ది ఇంటెన్సివ్ జాయిన్ అయ్యా. ఒక 2-3 months కోర్స్, హౌస్ డాన్సింగ్ కోర్స్ చేశాను. ఆ తర్వాత స్వప్నిల్ సార్ది కూడా ఒక కోర్స్ చేశాను. అలా తనుజ్ సార్, డిఫరెంట్ సార్స్ది అప్పుడు ఆన్లైన్ కోర్సెస్ చాలా వరకు వెళ్ళాయి. ప్రాపర్గా ట్రైనింగ్ అంటూ స్టార్ట్ అవ్వాలా, డైరెక్ట్గా కొరియోస్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్ అనేది మనం నేర్చుకుంటాం అలాగా.
చెప్పు సార్. సో అది చెప్పినట్టు ఫస్ట్ మా కార్తిక్ సార్ దగ్గర ఫస్ట్ నేర్చుకున్నాను. ఫస్ట్ గురువు ఆయన, ఇంకా ఆయనలాగే డాన్స్ చేయాలి అనేది అది ఇప్పటికే అవ్వలేదేమో అని నా ఫీలింగ్. ఎందుకో ఆయన అలా చేసేవారు. బట్ అగైన్ ఆ తర్వాత సమ్మన్ నాకు తెలిసిన ఒక సీనియర్ ఒక ఆయన వైజాగ్ నుంచి ఈ సజెస్టెడ్ డాన్సింగ్ చూసి ఇలాగా డానీ వై డోంట్ యూ గో టు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సీరియస్ గై కాల్డ్ సాగెల్ అనే జాబ్. ఒకరోజు రాత్రి ఆయన పోస్టర్ చూసి అరే ఆయన ట్రైనింగ్ ఓపెన్ చేసినాడు, ఇంటెన్సివ్, ఇట్స్ 3 months ఇంటెన్సివ్, అది దానికి వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకప్పుడు ఐ లెఫ్ట్ ఇమీడియట్లీ. నేను బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాను అండ్ అక్కడ 3 months చేశాను ట్రైనింగ్. ఆ 3 months ట్రైనింగ్ తర్వాత మళ్ళీ వైజాగ్ వచ్చి మళ్ళీ ఆ నేర్చుకున్నదంతా మళ్ళీ రివిజన్ చేసుకుని అది ఇంకొక 2 years అనుకుంటున్నాను. ఈ మధ్యలో రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్ళి రావడం, బాంబేకి వెళ్ళి వచ్చాం మధ్యలో 2018లో బాంబేకి వెళ్ళాం. బట్ ట్రైనింగ్ అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ కి నేను ఇది చేయాలనుకుంటున్నాను. నాకు కొరియోగ్రఫీస్ అంటే ఎక్కువ ఇష్టం ఉండేది, ఎందుకంటే ఏమి లేనప్పుడు ఉన్నది యూట్యూబ్ మాత్రమే. యూట్యూబ్లో ఓన్లీ డాన్స్ క్యాంప్ కానీ డామ్ మార్టిన్స్, కియోనియన్ మారి, వీళ్ళు క్రిస్టోఫర్ మార్టిన్, ఓకే బ్రైన్ పర్స్పెస్, మెల్విన్ టిమ్ వీళ్ళే గాడ్స్. అంటే ఇప్పుడు ట్రైనింగ్ వాట్ ఎవర్ ఐ టుక్ ఐ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు వాట్ ఐ వాంట్ టు క్రియేట్ ఓన్లీ, నాట్ టు గో ఇన్ టు బ్యాటిల్స్ ఏదో ఫ్రీ స్టైల్ చేస్తున్నాను నేను. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ వాట్ ఐ లవ్, ఇది మాత్రమే చేశాను. సో ట్రైనింగ్ నాకు ఏంటంటే ఇప్పటికీ కూడా ఐ థింక్ డాన్సర్స్ ఆర్ ఎవర్ ట్రైనింగ్, యూ క్యాంట్ హెల్ప్ ఇట్ బికాస్ అదర్వైజ్ విల్ మిస్ అవుట్ ఆన్ ద స్టఫ్ దట్ ఈస్ న్యూ అప్ దే. సో అకార్డింగ్ టు మీ ఢిల్లీ ఈజ్ అ వెరీ నైస్ ప్లేస్ టు స్టార్ట్ హిప్ హాప్ అని ఏదన్నా కూడా, బికాస్ అక్కడ కమ్యూనిటీ లైక్ నేను చెప్తున్నట్టు. హైదరాబాద్కి వచ్చాక ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ యూ టెన్ టు మీట్ గుడ్ ఆర్టిస్ట్ హూమ్ యూ కెన్ వర్క్ విత్ అట్ ద సేమ్ లెవెల్ అండ్ యూనో పుష్ యువర్ బౌండరీస్ ఆల్సో. సో ట్రైనింగ్ అనేది ఇంకా నడుస్తూనే ఉంది. ఓకే. సో ఇప్పుడు క్లాస్లో ఆబ్వియస్లీ వీ హ్యావ్ రెగ్యులర్ క్లాసెస్ మనందరికీ. టీచ్ చేసేటప్పుడు వాట్ ఇఫ్ దస్ అ గాయ్ హూజ్ లైక్ కంప్లీట్ బిగినర్, ఏం తెలియదు, ఆకు తెలియదు వచ్చిండు, ఆ టైంలో మీకు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ అవుతాయా? లైక్ కంప్లీట్ బిగినర్ని ఎలా ట్రీట్ చేస్తారు? లైక్ ఎవరైనా నా క్లాస్కి వచ్చినా నేను ఎక్కువ ఎలా ఆలోచిస్తానంటే నేను ఆ పొజిషన్లో ఉంటే ఎలా నేర్చుకుంటాను అని. ఎందుకంటే వాడు ఆ పొజిషన్లో వాడు కానీ తను కానీ ఆ పొజిషన్లో ఉంటే ఆబ్వియస్లీ నేను ఆ పొజిషన్లో ఉన్నట్టే. నాకు ఇంకా గుర్తుంది, నేను ఫస్ట్ టైం హౌస్ డాన్స్ క్లాస్ తీసుకున్నప్పుడు నాకు అసలు ఏమీ రాలా. 3 step రాలేదు, 2 step రాలేదు, పాదబుర్రె రాలేదు, అంత కాంప్లికేటెడ్గా ఏమీ రాలేదు. సో ఇవన్నీ రాలేదు అన్నప్పుడు నేను ఎట్లా నేర్చుకున్నాను, నేను ఎలా కనిపించాను స్క్రీన్ మీద అనేది నేను చూసుకున్నాను. ఎంత డమ్గా, ఎంత ఆక్వర్డ్గా, అరే ఏం రావట్లేదు, నేను వదిలేయలేమో, ఈ స్టైలింగ్ నేను చేయకూడదేమో, ఇవే నా బుర్రలో తిరిగిన థాట్స్. నేను ఇంకా సెకండ్ క్లాస్ నేను ఎలా అటెండ్ అవ్వాలి, మొత్తం 8 క్లాసుల ప్యాకేజ్లో 2వ క్లాస్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే ఎలాగో రాదు ఎందుకు అటెండ్ అవ్వడం అని చెప్పి. అదే ప్రతి బిగినర్ బుర్రలో ఉంటుంది. ఎందుకంటే మొదటి క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు దాటితేనే అప్పుడు నీకు ఆ కన్సిస్టెన్సీ బిల్డ్ అవుతుంది. రాకపోయినా నేను వెళ్ళాలి అనే ఇది ఉంటే, ఇది వాటిలో ఎలా నేను తీసుకురావాలనేది ఆలోచిస్తాను ఫస్ట్ క్లాస్లో. సో నా అప్రోచ్ ఎప్పుడు ఫస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ వరకు అయితే తనని కంఫర్టబుల్ చేయాలి ముందు. ఇన్ ద రూమ్ నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళీ లెగిచి మళ్ళీ ట్రై చేయాలి. ఎందుకంటే నేను అలానే నేర్చుకున్నా. మా ఇన్స్ట్రక్టర్స్ అందరూ నువ్వు ఫెయిల్ అయితే నేను చూస్తాను అని అనేవాళ్ళు. నువ్వు బాగా చేస్తే నేను చూడను, బాగా చెప్పి ఓకే అని చెప్పి వదిలేస్తా. నువ్వు ఫెయిల్ అయితేనే నేను చూసి నీకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చి నీకు ఎక్కువ రెప్యుటేషన్ ఇచ్చి ఇవన్నీ అన్నాను. సో నాకు ఆ కంఫర్ట్ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఎలా వేస్తున్నాను అలా వేయగలిగా. బిగినర్గా ఉన్నప్పుడు వాడి ఫిజికల్ ఇది కంటే బాడీ స్టెప్స్ కంటే అది బ్రెయిన్ ఎక్కువ ట్రైన్ చేయడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది నా ఎప్పుడు. ఎందుకంటే నాకు అది వర్క్ అయింది, నాకు అది బాగా వర్క్ అయింది. బికాజ్ హౌస్ చెప్పాయి కదా, అది నేను నేర్చుకుంటున్న కొత్తల్లో నేను ఎంత డిమోటివేట్ అయ్యానో నాకు ఐడియా తెలుసు. సో ఆబ్వియస్లీ అది అంతేగా నేనైనా మొన్న నీ వర్క్ షాప్ వచ్చినప్పుడు, ఎందుకంటే నేను చేసే కొరియోగ్రఫీ వేరు, కంప్లీట్ నువ్వు చేసే సో నాకు కూడా చాలా, నువ్వు నా గురించి అంత లేపినావు నన్ను, నేను ఆడ మర్చిపోయిన నా ఇజ్జత్ కచ్చరా అవుతుంది. లేదు 2 నిమిషాలు చెప్పినా. ఇప్పుడు నేను లేచేటప్పుడు కూడా అనుకున్నా వీడికి ఇంతగానే చెప్పిండు, నేను చెప్పానంటే ఉంచుడు ఒక్కటే తక్కువ ఉంటుంది నా ముఖం మీద నేను ఫీల్ అయిపోయినా. అంటే ఆబ్వియస్లీ మర్చిపోతా నేను, నా కొరియానే మర్చిపోతా నేను. ఇక సరే అట్లా అయిపోయింది. సరే బట్ అన్నట్టు క్వశ్చన్ అయితే వాళ్ళని కంఫర్ట్ చేసి ముందు వాళ్ళ బ్రెయిన్ని ట్రైన్ చేసి తర్వాత అదే నా అప్రోచ్ ఫస్ట్ బిగినర్కి వచ్చినప్పుడు అయితే. చెప్తున్నారా? ఒక బిగినర్ క్లాస్లోకి వస్తున్నాడంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక ఇన్స్ట్రక్టర్గా యూ హ్యావ్ టు టాక్ టు హిమ్. నువ్వు ముందు ఒక మాట చెప్పి మీరు ఫస్ట్ టైం క్లాస్కి వచ్చారు,
నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్ మీ మీద పెట్టట్లేదు. మీరు కూడా టెన్షన్ పడదు. ఈరోజు నేను ఇంత పెద్ద కొరియో నేర్చుకోవాలా, లేదా ఇక్కడ 100 మంది ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఒక పేస్లో నడుస్తున్నారు, ఈజ్ నాట్ యువర్ గేమ్. మీ ఏం ఏంటంటే ఇందులోంచి నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను, నేను 10% నేర్చుకున్నా కూడా మీరు నేర్చుకున్నట్టే. ఓకే, ఆ 10% మీ కన్సిస్టెన్సీ మీద మారుతుందని వాళ్ళకి చెప్పాలి ఫస్ట్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద క్లాస్. ఓకే, మీరు ట్రై చేసి ఫెయిల్ అయినా కూడా యూ హ్యావ్ టు బీ లైక్, సి ఇట్ ఈస్ ఫైన్, ఇట్ ఈస్ సపోజ్ టు హ్యాపెన్. ఓకే, మీరు ఫస్ట్ టైం నా క్లాస్లోకి వచ్చారు, సో యూ ఫీల్ అ లిటిల్ డిఫరెంట్. ఐ విల్ నాట్ సే డిఫికల్ట్, ఎందుకంటే డిఫికల్ట్ అన్న వెంటనే కూడా చేంజ్ చేస్తాం మైండ్కి. మీరు నాతో ముందు కంఫర్టబుల్ అవ్వండి, డాన్స్ నేను మీకు నేర్పిస్తాను. మీరు నాతో కంఫర్టబుల్ అవ్వలేదు అంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వరు అండ్ నేను మీకు ఏం చెప్పను. ఓకే, అండ్ సెకండ్ థింగ్, హ్యావ్ టు బీ వెరీ హ్యాపీ మేకింగ్ మిస్టేక్స్. క్లాస్లో తప్పులు చెయ్యాలి అనేది ఈజ్ ప్రతాప్. పర్ఫెక్షన్కి ఏం చేయకూడదు, అది ఎస్పెషల్లీ బిగినర్కి చెప్పాలి. ఓకే, బిగినర్ ఏంటి, నేను ఈరోజు ఈ సాంగ్ నేర్చేసుకోవాలి, నాకు ఈ స్టెప్ వచ్చేయాలి అని అనుకోకూడదు. క్లియర్ లైక్ ఈరోజు ఈ స్టెప్లో నేను ఎంత అర్థం చేసుకున్నాను. ఓకే, నేను పర్ఫెక్షన్ కోసం చేయట్లేదు, లేదా నేను ఈరోజు నేను ఈ గోల్ పెట్టేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. నువ్వు ముందు రిలాక్స్గా క్లాస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తే డాన్స్ నేర్పించడం మా పని, ఎలా నేర్పించాలనేది మా పని. నువ్వు ముందు రిలాక్స్ కావాలి. యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ నువ్వు ముందు ఒకసారి అక్నాలెడ్జ్ దెమ్ ఇన్ ద క్లాస్. ఫస్ట్ థింగ్ అక్నాలెడ్జ్ దెమ్. మీరు ఈరోజు ఇంతే చేయండి, ఆ స్టెప్ రాకపోయినా పర్లేదు, ఇట్స్ ఫైన్, బట్ మీరు ట్రై చేయండి, నేను మీకు నేర్పిస్తాను. క్వశ్చన్ వస్తే చేయదు. అంటే నా వరకు నేను చెప్పేది ఏంటంటే బేసిక్ కమ్యూనికేషన్ పెట్టుకోవాలి క్లాస్లో. బేసిక్ కమ్యూనికేషన్ లేదు, మళ్ళీ లెఫ్ట్ ఓవర్ లా ఫీల్ అయిపోతారు. వెరీ ఇంపార్టెంట్. లెఫ్ట్ ఓవర్ ఎప్పుడు ఎవరిని వదలకూడదు. ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఇప్పుడు కౌంట్స్ చెప్తున్నప్పుడు క్లాస్లో అందరూ చేస్తున్నారు, నువ్వు అదే కౌంట్స్ చెప్పు. ఒక బిగినర్ దగ్గరికి వెళ్ళి ఇదే కౌంట్, దీనిలో ఇలా చేయాలి అని, ఇట్స్ జస్ట్ అష్యూరెన్స్కి ఐ డోంట్ హ్యావ్ టు వరీ, నా వెనకాల ఒక ఆయన ఉన్నాడు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనే ఒక జస్ట్ సింపుల్ అష్యూరెన్స్ అంతే. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ వీ ట్రీట్ బిగినర్స్ ఇన్ ద క్లాస్. యాజ్ అ ఇన్స్ట్రక్టర్ అండ్ టీచర్ లాగా పర్ మంత్, అంటే మీ ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పినా పర్వాలేదు, నేనేం అనుకోను, కానీ ఎగ్జాక్ట్ టు బి లైక్ అప్రాక్స్ ఎంత వస్తుండొచ్చు అని మీరు జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ నుండి చెప్పండి. అరే అడగొద్దా అన్న మళ్ళీ పైసలు అన్న, కష్టపడేది పుట్టకూడదు కదా అన్న. యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ యూ హ్యావ్ టు నో హౌ మచ్ యువర్ వర్క్, నువ్వు ఎంత రావాలి, హౌ మచ్ షుడ్ యూ ఎక్స్పెక్ట్ అని. సో అప్రాక్సిమేట్లీ నా ఖర్చులన్నీ పోగా నాకు ఇంకా డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ మిగిలిపోతుంది పర్ మంత్. డీసెంట్ అంటే మస్తు వస్తుంది అన్న దాంట్లో. ఫిగర్స్ ఎప్పుడు బయట చెప్పకూడదు. నేను మీ కొలతలు అడుగుతురా, ఈ చెస్ట్ హిప్స్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ ఉంది. ఓకే, నేను రఫ్గా సెంటర్లో కూర్చొని ఐటీ ఎంప్లాయ్ గురించి చెప్తున్నాను. హూ ఇస్ సమ్వేర్ అరౌండ్ ఎర్నింగ్ 1.2 lakh 1.3 lakh పర్ మంత్. అంటే వాళ్ళ ప్యాకేజ్ ఎంతలో ఉంటుంది, 13 లక్షలు వాళ్ళు టేక్ ఆన్. దాంట్లో మేము ఆల్మోస్ట్ 80% రన్ చేస్తాం. రోజుకి లెట్స్ సే యూర్ టేకింగ్ 3 classes, you're almost making as much as an IT employee making. That depends on what you want to do. నేను ఓన్లీ క్లాస్లో తీసుకుంటా అంటే అది వేరేలా ఉంటుంది. లేదు నేను ఓన్లీ సంగీత్స్ ఈవెంట్స్ తీసుకుంటా అంటే అది వేరేలా ఉంటుంది. అది కొంచెం లగ్జరీ సైడ్ వెళ్ళిపోతాం. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం నువ్వు అందులోకి వెళ్ళిపోతే డాన్స్ మర్చిపోతావు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఇప్పుడు నాలా కూడా. మనీ విషయంలో నాకు ఆర్టిస్ట్తో నేను జనరల్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం కాన్వర్సేషన్ అంతా బాగానే ఉంటుంది, ఒక లెవెల్ వరకు. యా బ్రో బాగుంటుంది, యా డాన్స్ అది ఇది అని. నేను ఎప్పుడైతే మనీ విషయం నా పర్స్పెక్టివ్ బయట పెట్టంగానే ఓకేరా నీకంటే కుదిరింది కాబట్టి ఇలా ఉంది, అందరికల్లా కుదరదు కదా అన్న ఇది వచ్చింది. ఎందుకంటే నా పర్స్పెక్టివ్ మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది కొంచెం అపోజింగ్ ఉండొచ్చు. ఏంటంటే పూర్తిగా ఇదే ఎంచుకున్న వాళ్ళకి, జగుల్ చేసే వాళ్ళకి ఇద్దరికి కొంచెం ఆ పర్స్పెక్టివ్ మిస్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే నేను నా పర్స్పెక్టివ్ ఏంటంటే వెరీ సింపుల్. నేను ఇది బెంగళూరులో ఒక కోర్స్ చేస్తున్నప్పుడు నాకు ఒక పర్సన్తో కూడా మాట్లాడుతున్నప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు మీరు జనరల్లీ క్లాసెస్కి దీనికి అని అంటే, ఇది ఎప్పుడు నేను అసలు ఏవైఏ స్టార్ట్ చేయకముందు కమ్యూనైట్కి ముందు అంటే ఒక రఫ్ ఫిగర్ చెప్పా, విచ్ ఇస్ లైక్ వెరీ లెస్ దెన్ ద మార్కెట్ ప్రైస్ అని దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తక్కువ చెప్తే అదేంటి అంటే నాకు యాక్చువల్లీ మనీ మీద అంత ఇది లేదు, నాకు జస్ట్ నా ఆర్ట్ స్ప్రెడ్ చేయాలి ఉంది అని నేను ఒక మాట అన్నాను. ఈ మాట అన్నందుకు
వీ హ్యాడ్ అ 1 hour కాన్వర్జేషన్. ఎక్కడ తనను షీస్ ట్రైన్ టు కన్విన్స్ మీ నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు వేరే ఆర్టిస్ట్ యొక్క వాల్యూని డిగ్రేడ్ చేస్తున్నావు. నేను నీ డాన్స్ చూశాను, నీ డాన్స్ చూసినప్పుడు నువ్వు ఎందుకు అంత తక్కువ చార్జ్ చేస్తున్నావు? నువ్వు ఆర్ట్ షేర్ చేయి, కరెక్టే. వెరీ వ్యాలిడ్ పాయింట్. నువ్వు ఆర్ట్ షేర్ చేయి, కరెక్టే. డబ్బులకి ఎందుకు షేర్ చేయవు అంటే ఎందుకు? అది ఎందుకు దాని వర్క్ వాల్యూని తగ్గించేస్తున్నావు? అది వర్కే కదా, వేరే వాళ్ళకి అది వర్క్ కదా. నీకంటే జాబ్ ఉంది, ఇంకో జాబ్లో డబ్బులు సంపాదిస్తున్నావు, సరే అని ఒక డైరెక్ట్ కాన్వర్జేషన్ అయింది. ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా, ఎగ్జాక్ట్లీ. నేను ఆ టైంలో నాకు అది ఆ పర్స్పెక్టివ్గా నాతో ఎవరు మాట్లాడాల. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నప్పుడు కూడా మా సార్లు కానీ ఎవరు మనీ గురించి ఎవరు మాట్లాడాల. ఇప్పుడు నాకు ఇప్పుడు లెట్స్ ఒక మూమెంట్ ఉందనుకోండి అన్న, ఆ మూమెంట్ ఎలా చేయాలనేది తెలుసుకుంటే అది నేర్చుకున్నా సార్ నుంచి. ఈ పర్స్పెక్టివ్ నాకు ఎవరు చెప్పాల. నేను తెలుసుకుందల్లా ఇంకా మనం సినిమాలు చూసిన దాంట్లో ఆర్ట్ అంటే ఇది అనే ఆ జోన్లోనే ఉన్నా నేను. రియాలిటీ చెక్ అనేది ఎప్పుడు వచ్చింది? ఏవైఏ స్టార్ట్ చేసి, కమ్యూనిటీ స్టార్ట్ చేసి, ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు, డిఫరెంట్ ఆర్టిస్ట్ను కలిసినప్పుడు, డానియల్ సార్ని కలిసినప్పుడు, నిన్ను కలిసినప్పుడు, నేను నిన్ను కలిసినప్పుడు నాకు ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు స్టూడియోకి రావడానికి. ఇంత దూరం ట్రావెల్ చేసి నాకు సీరియస్లీ అప్పుడు నాకు వర్ష కూడా చెప్పింది, వర్ష కూడా తను ఎంత దూరం ట్రావెల్ చేసింది. అదే రావు. సంగీత్ నేను ఎప్పుడు టచ్ చేయలేదు, కార్పొరేట్ గిగ్స్ నేను ఎప్పుడు టచ్ చేయలేదు. సో ఇవి రెండు నేను ఎందుకు టచ్ చేయలేదంటే నాకు టైట్ అయిపోతుంది నా షెడ్యూల్. సంగీత్ నాకు ఇంట్రెస్ట్ లేదని అన్నాను కానీ నేను కేపబుల్ కాదు, అది ఒప్పుకోవాలి. ఎందుకంటే దాంట్లో స్కిల్ నీకు డాన్స్ ఓకే, కాన్సెప్ట్ ఉండాలి, కాన్సెప్ట్ ఎక్కువ ఉండాలి, పేషెన్స్ నీకు రేంజ్ ఉండాలి, చాలా. ఇప్పుడు అన్న చెప్పిన ఫిగర్ లానే లైక్ ఒక ఎస్టిమేట్ ఇవ్వడానికి, బికాస్ నేను వేరేవి వదిలేసుకున్నాను. ఎందుకంటే నేను వదిలేసుకున్న రెండు అది మీకు తెలుసు ఎంత ఎర్నింగ్ కేపబిలిటీ ఉంటుంది అనేది. సో క్లాసెస్ అను దీంతో పోల్చుకుంటే 40% ఆఫ్ వాట్ అన్న వాజ్ సేయింగ్ లైక్ వాజ్ సంథింగ్ దట్ వీఆర్ ఏబుల్ టు మేక్. ఐడియల్లీ నంబర్స్ అంటే 30 to 40K అన్న, 30 to 40K క్లాసెస్, సెమీ ప్రైవేట్స్, ప్రైవేట్స్ అంతే. 30 to 40K ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అటు ఇటు. ఆఫీస్ కూడా ఉంది, ఇంకా ఇంకేది ఆఫీస్ ఉంది చిలక నవ్వుతుండు అంటే. చాలా సీరియస్ క్వశ్చన్ అది, చాలా సీరియస్ క్వశ్చన్, చాలా సీరియస్ క్వశ్చన్. ఎందుకంటే నాకు అయింది. ఓకే, నేను క్లాస్ తీసుకున్నప్పుడు కూడా నాకు అయింది. అంటే రీసెంట్గా కాదు కానీ అయింది. మీరు ఇట్లా సపోజ్ మీరు క్లాస్లో ఉన్నారు, ఇప్పుడు సీరియస్గా క్లాస్ తీసుకుంటున్నారు అండ్ మీరు కూడా డాన్స్ చేస్తున్నారు విత్ ఆల్ యువర్ స్టూడెంట్స్, అండ్ సడన్గా మధ్యలో ఎప్పుడైనా ప్యాంటు చినిగిందా? నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే అమ్మాయిల కంటే ఇట్లా అవుతుంది అనుకో, వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఓకే, మన ప్యాంట్ ఇట్లా అంటే సెట్ అయిపోతుంది అన్నమాట. మనకు ప్యాంట్ చినిగితే మొత్తం చల్లగా ఇట్లా లోపలికి గాలి లోపల పోతుంటుంది చల్లగా. ఇది నిజంగా జరిగింది ఒక క్లాస్లో. అవునా? 2 times జరిగింది, 2 different classes. దిస్ హ్యాపెండ్ నాట్ ఈవెన్ లైక్ నేను ఏదో స్టార్టింగ్లో ఉన్నప్పుడు సరిగ్గా ప్యాంట్లు వేసుకోవడం తెలియదు, ఏ ప్యాంట్ అంటే ఆ ప్యాంట్. 1 year బ్యాక్. అంటే మనకు తెలిసి ఎలాంటి బట్టలు వేసుకెళ్ళాలి. నువ్వు 30 years ఉన్నప్పుడు అయింది, ఏజ్ తెలిసిపోయింది కదా. చెప్తే నీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక స్టూడియోలో జరిగింది, ఇంకోసారి ఇంకో స్టూడియోలో జరిగింది. ప్యాంట్ చిరిగినాయి బాబాయ్, తప్పు చేసి చిరిగినాయి. కానీ నేను ఒకటి రియలైజ్ అయింది తెలుసా, ఇన్ని ఇయర్స్ డాన్స్ చేస్తున్నాను కదా, నేను మినిమం భయపడలేదు, అనుకోలేదు చిరిగిపోయింది. ఓకే, ఎంత జరిగిందంటే ఇట్స్ కంప్లీట్లీ లైక్ ఒక మంచి రేంజ్ జరిగింది అనమాట. ఇట్స్ లైక్ కరెక్ట్గా చూస్తే చాలా చాలా తెలిసిపోతాయి. సో నేనేం చేశాను అనుకున్నా, నేను భయపడకుండా అదే క్లాస్లో కూర్చొని క్లాస్ మొత్తం ఫినిష్ చేశాను. ఏం లేదు, సింపుల్గా నేను ఒకటే పని చేశాను. ఇప్పుడు అందరు మిర్రర్ చూస్తుంటారు, మిర్రర్లో నేను ఎక్కడి నుంచినా కనిపిస్తున్నట్టే కదా, నేను జస్ట్ అందరికి వెనకాలకి వెళ్ళిపోయాను అంతే. ఏంటి స్క్వాట్ చేసినప్పుడు చిరిగిపోయింది. సో ఎవ్రీబడి సా ఇట్. నేను మినిమం టెన్షన్ పడకుండా అలా వెనక్కి వచ్చి లెట్స్ గో. ఇంకోసారి ఏంటి, మిర్రర్ లేదు, నేను చిరిగిపోయాను.
మిర్రర్ నువ్వు ఇట్స్ వాళ్ళని ఫేస్ చేయాలి. తిరిగి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళ వైపు తిరిగేసి పర్లేదు. పర్లేదు, ఇంటికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఓ ప్యాంట్ పంపించేయండి, ఊబర్ చేసేయండి అంటే ఖచ్చితంగా చిరుగుతాయి బాబా. బట్ ఏం చేయలేం. లేదు నాకు ఇప్పుడు జరగల, ఇప్పుడు జరగలేదు. ఎప్పుడు సెర్చింగ్ ఏమైతే నేను నా ప్యాంట్స్ చాయిసెస్ కూడా చాలా అంటే చాలా లూజ్ ఉంటాయి. సో నాకు అది ఈ మధ్యనే జీన్స్ అని వేస్తున్నా కానీ సో రేంజ్ ఎక్కువ పుష్ అయ్యాను. అయితే నీ పేరు ఎప్పుడన్నా ఎవరైనా ధనియాలు అని ఎప్పుడన్నా అడిగినా నేను ఇంకా గసగసాలని లేదు. ఆ గసగసాలు నేనంటాను, ఇంకా నేను గసగసాలు. ఫ్రెండ్స్ ఎప్పుడు పిలుస్తారు, ఫ్రెండ్స్ ఆల్వేస్. ఈ రోజుకి జే అని నాకు ఫ్రెండ్ అన్నాడు, వాడు ఇప్పటికీ నాకు రెగ్యులర్ ఫస్ట్ టెక్స్ట్ ధనియాలు అనే వస్తుంది. సో ఇట్స్ ఐ థింక్ ఐ యూస్ టు ఇట్ నౌ. థ్యాంక్స్ రా. ఎప్పుడైనా ఇది కాదురా ఇక వదిలేద్దాం, అయితే సెట్ అయితే అస్సలు సెట్ అవుతలేదు, నా అయితే పైసలు వస్తలేవు, నాతో ఇజ్జత్ వస్తలేదు, క్లాసులు దొరుకుతలేవు అన్న సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? వచ్చినప్పుడు వదిలేయాలి, ఇక వదిలేసి లైట్ తీసుకొని వేరేదేమైనా చేసుకుందాం అన్న ఫీల్ వచ్చిందా లైఫ్లో టిల్ నౌ? ఎప్పటి వరకు రాలేదు, ఎప్పటికీ రాదు. సేమ్ ఇందులోకి వచ్చిందే దీని మీద ప్రేమతో, బతకడానికి కాదు. నేను బతకాలి అనుకుంటే బోల్డ్ చేస్తాను, కానీ ఐఎమ్ సీయింగ్ ద ఇన్కమ్ దట్ ఐమ్ గెటింగ్ ఈజ్ బికాస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ లవ్, విచ్ ఐ క్రేవ్, విచ్ ఐ డై ఫర్. లైక్ ఐ డోంట్, ఇంకా గట్టిగా మాట్లాడితే అదేదో సినిమాలో చెప్పినట్టు నాకు ఇంకో ఆప్షన్ ఉండకూడదని నేను సర్టిఫికేట్లు కాల్ చేశాను సార్, ఇదే చేయాలి. సో ఆ మైండ్ సెట్తో నేను రావడమే, నేను పడిన కష్టంలో స్టార్టింగ్లో ఇంట్లో వాళ్ళతో గొడవపడి ఇంట్లోంచి పారిపోయి వచ్చినప్పుడే ఒక 3 months మైండ్ సెట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. నాకు ఇదే కావాలి, ఇందులో నాకు హ్యాపీనెస్ ఉంది. సో నేను ఇందులోకి వచ్చి చాలా కష్టాలు పడ్డా, అబ్బో నడుచుకుంటూ తిరగడాలు, క్లాసెస్కి వెళ్ళాలంటే గంటలు గంటలు నడవడాలు చేసాం, తిండి లేకుండా పడుకున్నాం. కానీ ద ఓన్లీ థింగ్ ఇస్ ఒక్కసారి డాన్స్ చేసినప్పుడు వస్తున్న హ్యాపీనెస్ ఇంకేది ఇవ్వలేదు. సో ఇప్పుడే కాదు ఎప్పటికీ రాదు. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మేము డాన్సింగ్ కూడా ఆపలేదు, ఎందుకంటే బాడీ ఫిజికలీ ఫిట్. దానికి మేము వేరే ఆప్షన్స్ చూసుకుంటాం, కానీ డాన్స్ ఎప్పుడు అనిపించదు. సేమ్ వెరీ సింపుల్. మ్యూజిక్ నాకు డాన్స్ కంటే ఎక్కువ నా అసోసియేషన్ విత్ మ్యూజిక్ చాలా ఎక్కువ అన్న. బికాజ్ నువ్వు ఎవరినైనా అడుగు, నా స్టూడెంట్ ఎవరన్నా వీళ్ళెంత మాట్లాడతారు సొల్లు మ్యూజిక్ గురించి అని చెప్పి అందరూ అదే అంటారు. నా ఫీడ్బ్యాక్ సో ఫీడ్బ్యాక్ చాలామంది మేము ఫీడ్బ్యాక్ ఫామ్స్ పంపిస్తాం ప్రతి క్లాస్లో. ఫీడ్బ్యాక్ ఫామ్స్ పంపించినప్పుడు కూడా దేర్ ఆర్ పీపుల్ హూ ఆల్సో సెడ్ ఇట్ మ్యూజిక్ హీ టాక్స్ అ లాట్ అబౌట్ ద క్లాస్ అని. వన్ థింగ్ దట్ ఐ విల్ నెవర్ చేంజ్ అబౌట్ మై క్లాస్ ఇస్ దట్, బికాజ్ ఐ ఫీల్ నేను అలానే ఇన్స్పైర్ అయ్యాను. నాలెడ్జ్ కూడా పక్కన పెట్టాను. నా ఐడియా ఏంటంటే నేను ఎంత చేస్తుందే నేను దానికోసం, మ్యూజిక్ లేకపోతే డాన్స్ లేదు నా ఉద్దేశంలో. సో నేను అందుకే మాట్లాడతా, నేను రీసెర్చ్ చేస్తాను మ్యూజిక్ కోసం కూడా. సో మ్యూజిక్ ఉన్నంతకాలం నేను డాన్స్ చేస్తూనే ఉంటాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే మ్యూజిక్లో నేను వచ్చిద్దో, ఒకటే స్టెప్ వేస్తాను, మళ్ళీ ఎక్కువ స్టెప్పులు కూడా కాదు. ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే వచ్చిద్దో ఐ థింక్ అది అందరికీ వస్తే అప్పుడు అర్థం అవుతుంది ఎందుకు అంత మాట్లాడుతున్నారు అని. అంటే ఇప్పుడు అన్న క్లాస్లో అన్న కూడా వచ్చారు కదా, డూబే క్లాస్లో కూడా నేను మ్యూజిక్ గురించి చాలాసేపు మాట్లాడాను, నిజంగా మాట్లాడా. మిస్టర్ పర్ఫెక్ట్లో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. అది నేను అలానే నేర్చుకున్నా కాబట్టి. సో నువ్వు అన్న క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నో, ఐ డోంట్ థింక్ సో, ఐ నెవర్ బీ బోర్డ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ డాన్స్. సో యా. మీ ఇప్పటివరకు టీచ్ చేసిన లైక్ క్లాసెస్లో ఇన్ని ఇయర్స్ నుండి ఏదన్నా లైక్ ఫనీ కొరియోగ్రఫీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫనీ కొరియోగ్రఫీ ఇన్సిడెంట్స్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్. అంటే ఇప్పుడు టీచ్ చేసేటప్పుడు లాస్ట్ క్లాస్లో ఒక స్టోరీ చెప్పినావు, అయితే ఎట్లా చెప్పిన ఈ స్టెప్ ఎట్లా వచ్చిందంటే ఏ స్టెప్ అది కాదు. సో ఇది ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది, ఈ రెండు తీసుకొచ్చి ఇట్లా దగ్గర పెడుతున్నా అని పెట్టిన. దాని తర్వాత కూడా ఉంది ఇంకో స్టెప్, హిప్ థ్రస్ట్ ఉంది. అది ఓన్లీ హిప్ థ్రస్ట్. అది చాలా మంది అసలు ఆ లిరిక్కి స్టెప్కి అసలు సంబంధం లేదు. చాలా ఇట్లా క్వశ్చన్ మార్క్ ఇట్లా వెళ్తున్నాయి అనమాట. కాదు, మేది పండు లాంటి మైండ్ వీడు, మేడి పండు లాంటి మైండ్ వీడి జస్ట్ ఇట్లా హిట్ ఉంది. అది ఎవరికి అర్థం కాలే. డోంట్ జడ్జ్ అన్నారు. దానికి అసలు ఏం ఆబ్వియస్లీ అట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్లు ఉన్నాయా ఫన్నీ కొరియోగ్రఫీ?
నేను నా క్లాస్లో ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ ఫనీ, ఇట్ హ్యాస్ టు బీ ఫనీ, మేక్ షూర్ ఇట్ ఈస్ లైట్ హార్టెడ్. సో నేనేంటంటే స్టెప్ చెప్పేటప్పుడు వాట్ ఐ డూ ఇస్ నేను దాంట్లో స్టోరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను స్టెప్ చెప్తున్నాను, ఓకే ఐమ్ లైక్ ఓకే యూ హ్యావ్ టు గో టు దిస్ సైడ్, యూ హ్యావ్ టు గో టు దిస్ సైడ్. ఇట్స్ లైక్ మీకు ఇక్కడ పక్కన ఉన్న నచ్చలేదు ఇటు వెళ్ళారు, ఇటు కూడా నచ్చలేదు ఇటు వచ్చారు, ఆ తర్వాత ఇద్దరు నచ్చలేదు ఇద్దరిని ఇట్లా జంప్ కొట్టి స్టెప్ చేసి బ్యాక్కి వెళ్ళిపోయారు. సో ఇలాగ ఒక స్టోరీ. సో మేకింగ్ ఇట్ ఫనీ ఐ థింక్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద క్లాస్, సో దట్ యునో పీపుల్ డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. ఓ అమ్మా ఇవన్నీ పట్టేసుకోవాలి ఇప్పుడు అర్జెంట్గా నేను ఈ స్టెప్ని ఇక్కడ పెట్టేసి దీంట్లో మ్యాథ్స్ సైన్స్ చాలా కష్టం, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. మేము ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వీ కాంట్ ఎక్స్పెక్ట్ ది అదర్ పర్సన్ ఆల్సో థింక్ ది సేమ్ వే. సో అందరికి కామన్గా ఉండే ఒక ఎగ్జాంపుల్ పెట్టేసి వేర్ ఓకే దీంట్లో చిన్న లాభ జనరేట్ చేసాం అనుకో, వాళ్ళ మైండ్లో కూడా తెలియకుండా రిజిస్టర్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఇప్పుడు చెప్పినట్టు పండని వాడు జీవితాంతం వాళ్ళు ఇది ప్రతిసారి వాడు సో వాడు హ్యాపీగా కాన్ఫిడెంట్గా చేస్తాడు. అదే కానీ ఇక్కడ నుంచి సైన్ టీటా కాస్ టీటా పెట్టి ఇట్లా తీసి గాన్ సిక్సర్ అది ఇంకా అవుట్ ఆఫ్ ద పార్ట్. సో డోంట్ ఎవర్ డూ దట్. ఫన్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ క్లాస్, జోక్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ యువర్ క్లాస్. సరే నాది ఆ స్టెప్ ఎందుకు పెట్టు, ఆ స్టెప్ ఎందుకు పెట్టిన మేది పండు లాంటి మ్యాన్ వీడ్ అంటూ అనగానే వి థాట్ మేది పండులో సమ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయేమో, సో అందుకని ఇట్స్ మేకింగ్ మోర్ మ్యాన్ ఏమో అని చెప్పి చూస్తే అది ఫిగ్ ఫ్రూట్ ఏంటి, ఫిగ్ ఫ్రూట్ బయట ఒక అగ్లీ లోపల మాత్రం మెత్తగా ఉంటుంది అనమాట. సో మనోడిలో కూడా మ్యాన్ అన్నప్పుడు నాకు మ్యాన్ గా ఏదో చూపియాలి, మ్యాన్లీ ఏదో చూపియాలి ఉంది కాబట్టి మేది పండులు అని మ్యాన్ వీడ్ అని చెప్పి ఆ థ్రస్ట్ ఎందుకు పెట్టామంటే సో ఐ థింక్ మేజర్ పోర్షన్ ఆఫ్ మై క్లాస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ అది నువ్వు వద్దనుకో, స్టోరీ టెల్లింగ్ ఇస్ ఆల్వేస్ బీ ఫన్. Because art అనేది స్టోరీ టెల్లింగ్. If you're creating something, you're telling a story of the song. Song ఏంటి దాని మీనింగ్ ఏంటి. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఐ వుడ్ సజెస్ట్ స్టోరీ టెల్లింగ్ సీరియస్గా తీసుకుని కొంచెం ఫనీగా చేస్తే it'll be really nice. అంటే నాట్ ఫర్ ఎవ్రీ సాంగ్ బట్ ఈ సాంగ్కి ఖచ్చితంగా ఫనీగా చేయాలి. ఓకే ఇప్పుడు డూబీ సాంగ్ ఫనీగా చేస్తే ఎవ్వడు దాన్ని సీరియస్గా తీసుకోండి, సీరియస్ సాంగ్ అంతే. యా ఐ థింక్ ఎవ్రీ డాన్సర్ షుడ్ హ్యావ్ సమ్ గుడ్ జోక్స్ ఇన్ దర్ ఆర్సనల్. లేకపోతే సారీ ఇంగ్లీష్ వాళ్ళ సంచిలో కొన్ని జోకులు ఐ మీన్ ఆడ జీలా అంటుండు. హైదరాబాద్లో సీన్ ఎట్లుంది అని అంటే జనాలు రెగ్యులర్ క్లాస్కి రావడం కన్నా ఎక్కువ ఓన్లీ వీకెండ్స్ వర్క్షాప్లో మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? ఓకే లెట్ మీ ఫస్ట్ క్లారిఫై ద ప్యూర్ డెఫినేషన్స్. అంటే అసలు క్లాస్ ఏంటి, వర్క్షాప్ ఏంటి? ఓకే క్లాస్ అంటే లెర్నింగ్ స్పేస్. ఒక రెగ్యులర్ క్లాస్లో నువ్వు వచ్చి నువ్వు నేర్చుకుంటున్నావు. ఇట్ కెన్ బి ఎనీథింగ్ దట్ యువర్ లెర్నింగ్. ఇట్ కెన్ బి అ స్టెప్, ఇట్ కెన్ బి అ రొటీన్ ఆర్ అ కొరియోగ్రఫీ or just musicality or just learn first of all how your right leg moves, how your left leg moves. It can be as basic as that. That means నువ్వు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఒక క్లాస్ తర్వాత ఒకటి యూఆర్ గ్రోయింగ్. నీకు ఈరోజు ఇన్ని స్టెప్స్ వస్తే నెక్స్ట్ క్లాస్లో నీకు ఇంకో స్టెప్ యాడ్ అవుతుంది. ఒక స్టెప్ డిపెండ్స్ ఆన్ ద క్లాస్. అది కొరియోగ్రఫీ క్లాస్ కావచ్చు, అది బేసిక్ ఫౌండేషనల్ క్లాస్ కావచ్చు, అది it can be a Zumba class, it can be a dance class, anything. You are just learning through the class and there is a consistency that is there. Now, workshops ఏంటంటే టెస్టింగ్ మెటీరియల్. ఓకే వర్క్షాప్స్ ఆర్ లైక్ యువర్ ఎగ్జామ్స్. వర్క్షాప్కి నువ్వు వెళ్ళినప్పుడు ఇప్పుడు వరకు నువ్వు రెగ్యులర్ క్లాస్ ఏదైతే నేర్చుకున్నావో దీన్ని తీసుకెళ్ళి యూజ్ చేయడం. ఎందుకంటే రెగ్యులర్ క్లాస్లో నువ్వు ఫెయిల్ అయితే నీకు నేర్పించడానికి మళ్ళీ సార్ వచ్చి నీకు హీ విల్ రిపీట్ యూ, హీ విల్ హెల్ప్ యూ, హీ విల్. వర్క్షాప్లో ఆ స్పేస్ ఉండదు. వర్క్షాప్లో ఏంటంటే ఫట్ ఇట్ గోస్ ఆన్. అంటే దే ఆర్ ట్రైయింగ్ టు ఛాలెంజ్ యూ. అట్లీస్ట్ దట్ ఈస్ వాట్ అ వర్క్షాప్ షుడ్ బి, ఈజ్ వాట్ ఐ మీన్. ఓకే దే యూస్ టు బి. వర్క్షాప్ షుడ్ ఛాలెంజ్ యూ, షుడ్ పుష్ యూ టు యువర్ లిమిట్. ఎందుకంటే దానివల్ల నువ్వు ఇప్పుడు నేర్చుకున్నంత దీన్ని ఎక్కడ టెస్ట్ చేస్తున్నావు, నీకు ఇది వచ్చిందా, ఈ రెగ్యులర్ క్లాసెస్లో నువ్వు నేర్చుకున్నంత నీ మైండ్లోకి వచ్చిందా, నీ బాడీలోకి వచ్చిందా, దాన్ని నువ్వు యూజ్ చేయగలుగుతున్నావు ఎక్కడైనా అనేది వర్క్షాప్ ఈజ్ యువర్ టెస్ట్ మెటీరియల్ వేర్ యూ గో see where you are standing as a dancer, what is your limitations, ఎక్కడ ఆగిపోతున్నావు, ఇంకా ఏం నేర్చుకోవాలి. వర్క్షాప్ అయిపోయిన తర్వాత నువ్వు రియలైజ్ చేసుకుంటావు ఒకసారి. ఓకే ఈరోజు నేను ఇన్ని చేయగలిగాను, ఇది చేయలేకపోయాను, ఇది నేను ఇంతకుముందు నేర్చుకున్నానా లేదా ఇక్కడ మాత్రమే నేను నేర్చుకున్నాను, ఇక్కడే మాత్రం నేర్చుకుంటే ఓకే ఇట్స్ ఫైన్. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నాను అనుకో, నాకు రాదు కాబట్టి నాకు రాలేదు. కానీ నేను రెగ్యులర్ క్లాస్లో నేర్చుకుంది నేను వర్క్షాప్లో చేయలేకపోతున్నాను అంటే నువ్వు రెగ్యులర్ క్లాస్లో ఇంకా బెటర్ పర్ఫార్మ్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ అ రెగ్యులర్ క్లాస్ అండ్ అ వర్క్షాప్.
వర్క్షాప్ ఇస్ ఓన్లీ టు పుష్ యువర్ సెల్ఫ్, రెగ్యులర్ క్లాస్ ఇస్ ఫర్ యూ టు లెర్న్ And you grow. త్రూ మేకింగ్ మిస్టేక్స్. నువ్వు తప్పులు చేస్తూ స్టిల్ యూఆర్ లెర్నింగ్ అనేది. దట్ ఈస్ ద హోల్ క్రక్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ వర్క్షాప్. Okay. Now, what has happened, this is what it used to be when I was dancing, when I was learning, when I was growing. Now what it has become is, now there are some factors that have worked in. Elantavante, first thing I would say, which everybody will agree, is the social media. The instant reach that you want to get. Ippudu dancers many reasons kosam dance chestunaru, not only just to learn the craft. Some want to become influencers, some want to become famous, some want to gain followers. It can be anything, okay, but there are other factors that ఇంకా మిగతావి కూడా ఇప్పుడు ఎఫెక్ట్ చేస్తున్నాయి. కి నేను ఓన్లీ డాన్స్ నేర్చుకోవడానికి కాదు, ఇంకా చాలా విషయాల కోసం చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్, బట్ ఎట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే, ఇది చేసి రెగ్యులర్ క్లాసెస్లో నువ్వు బిల్డ్ చేసుకొని వర్క్షాప్స్కి వెళ్ళడం వల్ల నీకు ఉపయోగం ఎక్కువ ఉంటుంది, నీకు గ్రోత్ ఉంటుంది, నీకు స్పాన్, నీ లైఫ్ స్పాన్లో నువ్వు చేసేదానికి ఒక మీనింగ్ ఉంటుంది. నువ్వు రెగ్యులర్ క్లాసెస్లో ఏం నేర్చుకోకుండా ఓన్లీ వర్క్షాప్స్కి వెళ్తే నువ్వు ఆ సాంగ్ నేర్చుకుంటావు, ఆ సాంగ్ మీద వీడియో తీసేస్తే బయటకు వచ్చేస్తావు. దానివల్ల నీకు ఫ్యూచర్లో ఉపయోగం లేదు. ఇప్పుడు దానివల్ల నీకు వచ్చేది ఏం లేదు. మేబీ నువ్వు ఒక వీడియోని అప్లోడ్ చేసేసుకుంటావు అండ్ దట్ ఈస్ వెన్ ఇట్ ఎండ్స్. మై సజెషన్ ఈస్ ఆల్వేస్ గో ఫర్ రెగ్యులర్ క్లాసెస్ అండ్ దెన్ గో ఫర్ వర్క్షాప్స్. దిస్ ఇస్ వాట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, విచ్ ఇస్ వై పీపుల్ ఆర్ చూసింగ్ వర్క్షాప్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన డెఫినేషన్ మారిపోయింది. ఇప్పుడు వర్క్షాప్ డెఫినేషన్స్ వేరే. Nowadays workshops don't challenge you, is what I feel. Okay, workshops that are happening on a level that it should challenge. I'm not saying they are like andariki challenging ga ledani kaadu, chaala mandiki challenging ga. It's easy way to go and do the choreography and walk out of it, endukante vallaki they are able to do it. అండ్ దానివల్ల వచ్చే రీచ్ ఉంటుంది, దానివల్ల వచ్చే వాళ్ళకి వచ్చే ఫాలోవర్స్ అవ్వచ్చు, లేదా ఫేమ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ కెన్. సో ఇప్పుడు జనాలు డాన్స్ పుష్ చేయడానికి వర్క్షాప్స్కి వెళ్ళట్లేదు. దట్ ఐడియాలజీ హెస్ చేంజ్ టు కి ఓకే ఐఎమ్ గోయింగ్ హియర్ బికాస్ ఐ లైక్ ద సాంగ్ అండ్ ద కొరియోగ్రఫీ, ఇట్ ఈస్ వైరల్, ట్రెండింగ్, ఇవి వచ్చేసాయి కాబట్టి నౌ డాన్స్ లెర్నింగ్ హెస్ టేకెన్ అ బ్యాక్ సీట్. అది వెనకాలకి వెళ్ళిపోయింది. నాకు వచ్చు కదా స్టెప్స్, వై డోంట్ ఐ గో అండ్ డూ ఇట్. దట్ మెంటాలిటీ హెస్ టు చేంజ్. కి వచ్చిందని డబ్బులు ఎందుకు కడుతున్నాం? వచ్చిందానికి డబ్బులు కడుతున్నావు అంటే యూఆర్ వేస్టింగ్ యువర్ మనీ. అంటే ఇక్కడ మనీకి వర్త్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీకి వర్త్ ఎగిరిపోయింది. ఓకే, 399 వీడు పెడుతున్నాడు, 999 వాడు పెడుతున్నాడు వర్క్షాప్. నువ్వు దేనికి వెళ్తున్నావు? దేనికి వెళ్ళాలి? 399కి వెళ్ళాలి. కానీ 399కి ఎందుకు వెళ్ళట్లేదు? అక్కడ వైరల్ ఎవరు కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తక్కువ ఇస్తున్నాడు కదా, వీడి దగ్గరికి వెళ్ళాలి. నేను ఐఎమ్ గెటింగ్ లెస్. ఎక్కువ ఇస్తున్నాడు, వాడి వాల్యూ ఉండొచ్చు, వేరే వాల్యూ, ఇట్స్ డిఫరెంట్. బట్ ఆన్ అ బేసిక్ లెవెల్ నువ్వు చూడాల్సింది. ఎందుకు వెళ్ళట్లేదు? ద రీజన్ ఈస్ it is not reaching the people want that thing because it has more value on a social media basis. On a social basis that has more value. The perception itself has changed. ఇప్పుడు నేను చెప్పిన రెండు డెఫినేషన్స్ దే ఆర్ నాట్ వ్యాలిడ్ రైట్ నౌ. అది నువ్వు మళ్ళీ వ్యాలిడిటీలోకి తీసుకురావాలి అంటే చాలా కష్టపడాలి, జనాన్ని మోటివేట్ చేయాలి. ఇప్పుడు లోకిక్ అదే చెప్పాడు. లోకిక్ సైడ్ నేను మాట్లాడుతాను, వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేస్తాను, ఐ ట్రైంగ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్. 349కి వచ్చినాడు, అది వెండు. అవును, 999 వెళ్ళినోడికి నువ్వు ఏం చెప్పినా వెండు. ఏం చెప్పాను? మై సింపుల్ ఆన్సర్ లైక్ ఫర్ 2 parts. ఫస్ట్ వన్ వెరీ సింపుల్, స్ట్రైట్ లైన్. సో నాకు రెగ్యులర్ క్లాసెస్ ఆర్ లైక్ మీ గోయింగ్ టు అ షాప్ టు బై వెజిటబుల్స్. వర్క్షాప్ ఇస్ లైక్ సిట్టింగ్ ఇన్ ద కిచెన్ అండ్ మేకింగ్ కర్రీస్. This is sort of a notion that I took from one of my ఒక ఇన్స్ట్రక్టర్ నాకు చెప్పారు, మా టీచర్ ఒకటి చెప్పారు, విచ్ ఇస్ నువ్వు షాపింగ్కి వెళ్ళావు రెగ్యులర్స్లో, ఒక రెగ్యులర్స్ కానీ క్లాసెస్ కానీ, లెట్సే నువ్వు కిచెన్లో ఉన్నప్పుడు నీ దగ్గర ఆల్రెడీ 2 వెజిటబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు లెట్సే నువ్వు రెగ్యులర్స్ మానేసావు అనుకో, ఆ 2 వెజిటబుల్స్తో నువ్వు ఎన్ని కర్రీస్ చేయగలవు? ఒకటే కర్రీ చేయగలవు. ఎన్నిసార్లు నువ్వు ట్రై చేసినా, ఎన్ని వర్క్షాప్స్కి వెళ్ళినా, ఎన్ని కిచెన్లో నువ్వు ఎంతసేపు కూర్చొని ఇది మార్చినా ఆ 2 వెజిటబుల్స్తో నువ్వు ఒకటే చేయగలవు. ఏం మారలేదు, నీకే బోర్ కొట్టేస్తుంది. అది 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, బోర్ కొట్టడం అనేది సహజం. సరే ఒకసారి వెళ్దాంలే అని చెప్పి అలా సరదాగా నేను షాపింగ్కి వెళ్ళి ఒకే ఒక వెజిటబుల్ కొన్నాను అనుకో, ఇప్పుడు ఆ 3 వెజిటబుల్స్తో నువ్వు ఎన్ని కర్రీస్ చేయగలవు? యూ కెన్ మేక్ మోర్ దాన్ 2. అలాగా నీ టూల్ కిట్ని, నీ వెజిటబుల్స్ని నువ్వు పెంచుకున్నావు అనుకో, యూ ఓన్లీ థింక్ అబౌట్ హౌ మెనీ కర్రీస్ యూ కెన్ మేక్, ఆర్ జస్ట్ నోషన్ అంతే, జస్ట్ లైక్ అన్ అనాలజీ. బట్ ఎన్ని నువ్వు పెంచుకోగలవు, నువ్వు ఎంత రిచ్గా నీ టేస్ట్ బడ్స్ నువ్వు సాటిస్ఫై చేసుకోగలవు అనేది ఈజ్ అ నోషన్ దట్
ఐ గాట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఇన్స్ట్రక్టర్స్. సో నేను రెగ్యులర్స్కి వెళ్ళలేదు అనుకో, అంటే నా షాపింగ్కి వెళ్ళలేదు అనుకో, నేను ఇక్కడ ఎంత కూర్చున్నా నాకు అయ్యే వస్తాయి. అది వచ్చుంటే నువ్వు జైల్లో కూర్చున్నట్టు ఉంటుంది అదే ఫుడ్ తింటూ. సో నువ్వు బయటికి వెళ్ళలేదు, నువ్వు నేర్చుకోలేదు అని అంటే దెర్ ఇస్ నో అదర్ న్యూ ఎలిమెంట్ యూ విల్ యాడ్ టు యువర్ దిస్ థింగ్. ఇది పార్ట్ 1. నా ఉద్దేశంలో రెగ్యులర్స్కి వర్క్షాప్స్కి ఒకవేళ అర్థం అవ్వాలి జనాలకి అంటే దిస్ ఇస్ అవర్ బెస్ట్ వే టు అండర్స్టాండ్. అన్న చెప్పిన పాయింట్ కూడా నేను రిఫరెన్స్ చేస్తున్నా. మొన్న కూడా క్లాస్లో చెప్పా, నువ్వు ఒక క్లాస్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఆ క్లాస్లో తోపు, నువ్వు బెస్ట్ అంటే నువ్వు తప్పు క్లాస్లో ఉన్నావు. ఇఫ్ యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద క్లాస్, యు ఆర్ ఇన్ ద రాంగ్ క్లాస్. సెకండ్ థింగ్ అన్న చెప్పింది, ఐ టోటలీ అగ్రీ. దీస్ డేస్ ద పారామీటర్స్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్, నేను క్లాస్కి వెళ్ళడానికి అన్న ఒక పారామీటర్లో ఈ సాంగ్ ఎంత వైరల్లో ఉంది, ఇందులో నేను ఎంత, అది నిజంగా కనిపిస్తుంది. బికాస్ దట్ ఈస్ లైక్ ప్యూర్లీ దేర్. పీపుల్ ఆర్ గోయింగ్ టు అ క్లాస్ టు గెట్ అ గుడ్ వీడియో, టు బీ గుడ్. నేను అసలు వీడియో ఎగ్జాక్ట్లీ నాకు వీడియో మొత్తం సోషల్ మీడియా గేమ్ అయిపోయింది. అంతే వ్యూస్ కోసం చాలా మంది. నువ్వు నేర్చుకుంది కూడా మీరు నేర్చుకుంటున్నప్పుడు నేను ఇక్కడ ఫేమస్ అవ్వాలి, నేను ఇక్కడ దీన్ని చేసుకోవాలి అని కాదు. ఇప్పుడు అది మారిపోయింది. దట్స్ ట్రూ. నౌ ఇట్ ఈస్ అగైన్ ఐఎమ్ సో సారీ ఐమ్ ఇంటరప్టింగ్. No. ఐ థింక్ ఇట్ ఫాల్స్ అండర్ ద అంటే ఇది ఒక ఇన్స్ట్రక్టర్ ఎవరైతే వర్క్షాప్ తీసుకున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే టు పుష్ ద పీపుల్ ఇన్ దట్ వే. నేను ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్టర్ వచ్చి వర్క్షాప్ తీసుకుంటున్నాడంటే హీ హ్యాస్ టు మేక్ ష్యూర్ దట్ అది వాళ్ళని టెస్ట్ చేసినట్టు ఉండాలి. అంతే. నేను ఏదో సాంగ్ వైరల్ అయింది కదా నువ్వు వర్క్షాప్ తీసుకుంటున్నాను అనుకో, ఇప్పుడు అదే నార్మల్ అయిపోయింది కదా. యు ఆర్ సర్వింగ్ కన్స్యూమర్, నువ్వు కస్టమర్కి సర్వ్ చేస్తున్నావు. నువ్వు తప్పు సర్వ్ చేస్తే వాడు అదే తింటాడు. అంతే ఆబ్వియస్లీ. కానీ వాడికి ఐడియా ఉండదు కదా. ఇట్స్ నాట్ లైక్ ఫుడ్ కదా, తినమనే టేస్ట్ బాగాలేదు నాకు నచ్చలేదు మళ్ళీ లే, వాడేంటి ఇదేనేమో, అంతే. ఇదే నిజమేమో, అంతే. ఇదేనే బాగుంది, అందరికీ ఇదే కావాలి, ఇది పెట్టడం వల్ల నాకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, సోషల్ ఉంది. దిస్ హ్యాస్ చేంజ్డ్. యూ కాంట్ బ్లేమ్ ద కన్స్యూమర్, యూ కాంట్ బ్లేమ్ అ స్టూడెంట్. యూ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ హ్యావ్ టు టేక్ అ రెస్పాన్సిబిలిటీ టు థింక్, లేదు నేను ఇస్తే నా బెస్ట్ ఇస్తాను, మేక్ షూర్ దట్ పీపుల్ ఫీల్ ఓకే వీవ్ లెర్న్ సంథింగ్, వీవ్ పుష్డ్ ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. ఇదంతా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అన్న. ఇన్స్ట్రక్టర్స్ అన్న టోల్డ్ ఫ్రమ్ ది ఇన్స్ట్రక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. అవేర్నెస్ ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలరా నాకు అవేర్నెస్ అంటే మనం ఇలాంటి చేస్తుంది అందుకు. సో ద హోల్ పాయింట్ ఆఫ్ అస్ యూ స్టార్టింగ్ దిస్ ఇనిషియేటివ్, లేకపోతే మా ఫ్యూచర్లో వాట్ ఐ వాంటెడ్ ఆల్సో అవేర్నెస్. ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఎండింగ్ స్టేట్మెంట్ కోసం, we got into a place where we are idolizing people. Like so based on not the choreography, not just the views, not the craft. Popularity and people. అరే అందంగా ఉన్నాడు భలే అన్నాడు క్లాస్కి వెళ్తాను అని. సో దట్ ఈస్ రాంగ్. నో, దట్ ఈస్ నాట్ వాట్ యూఆర్ గోయింగ్ ఫర్ డాన్స్ క్లాస్ టు. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ది ఇండస్ట్రీస్. ఐ అగ్రీ, మూవీ ఇండస్ట్రీలో కూడా ఉంది. వేర్ సినిమాలో క్యారెక్టర్ పేరు చూడట్లేదు కానీ సినిమా హీరోయిన్స్ వస్తున్నారు. కామెంట్స్లో రచ్చ అయిపోద్ది. ఆన్సర్స్ అందరూ వచ్చి కామెంట్స్లో హౌ కెన్ యూ సే దిస్, వాట్ ఇట్స్ మై విష్, ఐ కెన్ గో డాన్సర్ ఏం ఈక్వల్ ఇది దిస్ ఇస్ గోనా హ్యాపెన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. జస్ట్ ప్రూఫ్ ఇట్ అప్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ మై పర్స్పెక్టివ్. పీపుల్ కెన్ సే వాట్ ఎవర్. నేను క్లాస్లో కూడా చెప్తా, ఇది ఐడియలైజేషన్ తగ్గించుకోండి. ఇది నేను మొన్న ఒక స్టోరీ కూడా పెట్టా. Don't get too close to your idols. You might end up disappointed. You might end up disappointed because they're human after all. మనుషులే చివరికి. There are people who are like, bro, నేను చాలా నేర్చుకుంటాను అది ఇది అని చెప్పి నేర్చుకో, కానీ నా క్లాస్కే రాకు. వెళ్ళు అందరి క్లాసెస్కి వెళ్ళు. నా దగ్గర ఏ నేర్చుకుంటే వేరే దగ్గర బి నేర్చుకో, వేరే దగ్గర సి నేర్చుకో, తప్పుడే నువ్వు సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలవు. నా దగ్గరకే వస్తే ఏం నేర్చుకుంటా, ఏమి నేర్చుకో, ఒకటే నేర్చుకోవాల్సి వస్తుంది, ఒకటే ప్యాటర్న్ నేర్చుకోవాలి. నా ఆన్సర్ అదే, వెరీ సింపుల్. లైక్ యూ హావ్ టు ట్రై స్టార్ట్ నాతో చేయండి. నైస్ గుడ్. దగ్గు మైక్ అక్కడెందుకు పోయా నా మూతి మీద దగ్గు. we take lots of time to set a choreography. ఓకే, ఎందుకంటే నేను చేస్తాను మీరు చేస్తారు కాబట్టి. సో ఇప్పుడు రీల్స్ ఎలా వస్తున్నాయంటే జస్ట్ ఫర్ ద రీచ్, సో దట్ పీపుల్ క్యాన్ రీక్రియేట్ ద ఎగ్జాక్ట్ మూవ్స్. సో పీపుల్ ఆర్ సెట్టింగ్, అంటే జనాలు ఈజీ కొరియో సెట్ చేసి
అది వైరల్ చేసేసి అట్లా కింద క్యాప్షన్లో డీసీ కొరియోగ్రఫీ మెన్షన్ చేసి వాళ్ళని హిట్ చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరైతే ఇంత టైం స్పెండ్ చేసి ఇంత వర్క్ హార్డ్ చేస్తున్న వాళ్ళకి అక్కడ నో యూస్ కదా. సో వాడికి కూడా ఒక టైంలో మెంటాలిటీ అదే అనిపిస్తుంది, ఇంతగానం నేను స్ట్రెస్ తీసుకుంటున్నా, నా ఈ టైం వరకు నేను సెట్ చేసేయాలి నా క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు అని ఒకటి ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఒక 5 minutes అయిపోయింది, కథం రీల్ చేసినాం, కథం బూమ్. ఇప్పుడు మోటివ్ ఏంటి వెనకాల అనేది కూడా చూసుకోవాలి. నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నావా, నువ్వు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నావా అనేది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ టేక్అవుట్ చేస్తాను, ఒక సాంగ్ తీసుకొని దాని వెనకాల థీమ్ పెట్టుకొని, ఓకే ఈ థీమ్లో నాకు ఇలాంటి డాన్స్ ఫామ్ కావాలి అండ్ ఇట్ షుడ్ లుక్ లైక్ దిస్, దీంట్లో విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అని అన్నీ నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి స్క్రీన్లోనే పెడతాను. అవును, ఒక స్క్రీన్లోనే పెట్టాలి లేదా ఒక యాప్లో పెట్టాలి ఫర్ పీపుల్ టు సీ. ఒక చిన్న వైరల్ ట్రెండ్ తయారు చేసి ఒక 4 steps పెట్టి విచ్ ఇస్ లైక్ ఐ క్యాచీ, ఐ క్యాండీ కైండ్ ఆఫ్ స్టఫ్ విచ్ ఇస్ ఈజీ టు రీక్రియేట్, అది కూడా నువ్వు తీసుకెళ్ళి ఒక స్క్రీన్లో పెడుతున్నావు. ఈ రెండు ఒక ప్లాట్ఫామ్లోనే ఉన్నాయి. వాట్ ఆర్ యూ చూసింగ్ టు సీ? డూ యూ వాంట్ క్రియేట్ సంథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ డూ యూ వాంట్ హ్యావ్ దట్ షార్ట్ డోపమిన్ ఎఫెక్ట్, క్విక్ వ్యూ, a quick happiness where you just create something immediately and you are like you are getting this. ఇక్కడ ఇది చేసే వాళ్ళు ఉన్నారు, అది చేసే వాళ్ళు ఉన్నారు. నీకేం కావాలో నువ్వు అది చేస్తున్నావు. నీకేం కావాలి, నాకు ఈ చిన్నది చేసేస్తే ఐఎమ్ హ్యాపీ, దట్ ఈస్ ఆల్సో రైట్, దే ఆర్ హ్యాపీ బికాస్. అండ్ ఇది చేసే వాళ్ళు ఉన్నారు విచ్ వేర్ లైక్ ఓ ఐ విల్ సెట్ విత్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ సమ్ టైమ్, నేను దీంట్లో చాలా వ్యూస్ తీసుకుంటాను, చాలా క్రియేట్ చేస్తాను, వీళ్ళు ఉన్నారు. మోటివ్ ఏంటి? నువ్వు డాన్సర్ అవుదాం అనుకుంటున్నావా, ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావా? ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు అన్నీ చేస్తారు, క్విక్ ఫేమ్ కోసం పెట్టుకునే వాళ్ళు ఇవి చేస్తారు. నువ్వెవరికి కేటర్ చేస్తున్నావు అనేది నీ డెసిషన్. ఒక డాన్సర్, ఒక ఆర్టిస్ట్ కెన్ మేక్ బోత్. క్విక్ వైరల్ ట్రెండ్ చేయగలడు, వాడు ఇది చేయగలడు. వాడు ఒక డాన్సర్ ఇది చేయలేడు. యా ట్రూ. యూ హ్యావ్ టు చూస్ విచ్ వన్ యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్. నేను ఐఎమ్ హ్యాపీ హియర్, ఈ చిన్నది చేస్తూ అంటే యువర్ లైఫ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇది చేసేవాడికి, ఈ రెండు చేసేవాడికి లైఫ్లో స్కోప్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, ఇంకా వాడు ఎక్కువ ఫామ్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా ముందుకెళ్ళచ్చు లైఫ్. ఇది చేసేవాడు ఇక్కడే ఉంటాడు, ఇదే చెయ్యాలి. ఏ రోజైతే ఇది ఆగిపోద్దో వాడు ఇటు రాదు. అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ వెన్ యూ లుక్ బ్యాక్ యూ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. మళ్ళీ నువ్వు అన్నట్టు ఎంత వైరల్ అన్నావే, వైరల్ వర్డ్ ఒక్కటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ వైరల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైరింగ్. వైరల్కి ఇన్స్పైరింగ్ చాలా చిన్న లైన్ ఉంటుంది. ఓకే, వైరల్ కెన్ ఆల్సో గో టు ప్లేసెస్, ఇన్స్పిరేషన్ కెన్ ఆల్సో గో టు ప్లేసెస్, బట్ ఇన్స్పిరేషన్ విల్ ఇన్స్పైర్ అదర్ పీపుల్ టు బికమ్ బెటర్. Viral will only recreate. It's like making first copies of the Jordans, second copies of Jordans. You're recreating the same stuff. మళ్ళీ మనం ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ అదే సోషల్ మీడియాలో పెడతాం. అవును, అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది, అర్థం అవ్వని వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ వైరల్ కొరియోగ్రఫీ చేయడం తప్పు కాదు. మేకింగ్ అ వర్క్ షాప్ అవుట్ ఆఫ్ అ వైరల్ కొరియోగ్రఫీ ఇస్ I feel it's a mistake because it is a choreography made for the medium. So you don't sell it, no, don't make it business. Adi business cheyadu. So make choreos that are good, but not every viral choreography have to be a workshop. That will just change the dynamic. ఇందాక ప్రైసింగ్ గురించి మనం ఎలా అయితే డైనామిక్ మారిపోద్ది అనుకుంటున్నామో, నువ్వు చేసే ఆర్ట్ వర్క్ కూడా వేరే వాళ్ళ డైనామిక్ మారిపోద్ది. As a whole, as a community, we have to be responsible about this to make things right. Okay, virality, great, good, wonderful. But virality నువ్వు వెళ్తున్నప్పుడు సంథింగ్ విచ్ ఇస్ వైరల్, దీంట్లో నేను వెళ్తా, ఐ లైక్ దిస్, దిస్ ఇస్ గోయింగ్ అవుట్ దేర్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ ద గట్స్ టు గో టు అ టఫ్ ప్లేస్. You cannot say, oh, this is what I want to do. Yeah, but we know that you can't do this also. You are only doing it. So it's fine. I'm not saying you should come. No, don't come. But at least understand your reality. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఎవరైతే డాన్సర్స్ ఇప్పుడు టీచర్స్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఐ మైట్ గివ్ అ డిఫరెంట్ అడ్వైస్, మైట్ నాట్ సిట్ వెల్, బట్ మై అడ్వైస్ ఇస్ డోంట్ బికమ్ అ టీచర్. డోంట్ బికమ్ అ టీచర్ బికాజ్ యూ హ్యావ్ టు వేరే ఇది ఖచ్చితంగా వెళ్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే దిస్ థింగ్ ఇస్ ఐఎమ్ నాట్ కిడింగ్ అన్న. మేము స్టార్టింగ్లో పెట్టినప్పుడు
మాకు వరుస పెట్టి డిఎమ్స్ వచ్చేవి క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. సరే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అడిగితే నేను 25 వర్క్షాప్స్ వెళ్ళాను, ఈ స్టూడియోలో వెళ్ళాను, నా పేరు అందరికీ తెలుసు, నాకు ఇది ఉన్నాయి అది ఇది అని అన్నారు. దాట్ ఈస్ నాట్ ఎ క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. 25 వర్క్షాప్స్కి వెళ్తే నేను ఒక క్లాస్ తీసుకొచ్చాను ఎలా అనిపించింది తనకి. ఒకళ్ళైతే కల్ట్ ఫిట్ డాన్స్ క్లాసెస్కి వెళ్ళి నేను మై హోల్ పాయింట్ ఇస్ థాట్ ప్రాసెస్కి వద్దాం. తిట్టినవా లేదు నువ్వు ఫస్ట్ అది ఏమని తిడితే సో థాట్ ప్రాసెస్కి వెళ్దాం. అంటే ఎందుకు ఆ థాట్లో ల్యాండ్ అయ్యారు వాళ్ళు, క్లాస్ తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని అనుకున్నప్పుడు నాకు ఒకటే అర్థం, డబ్బులు చేసుకోవడానికి. నా మెసేజ్ ఏంటంటే డోంట్ బీ ఎ టీచర్. ఇఫ్ టీచింగ్ బికమ్స్ ఎ నెసెసిటీ ఫర్ యూ ఆర్ టుమారో యూ విల్ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ టు టీచ్ పీపుల్. If you can at least inspire one person, and if you have the ability to make one person dance and then start their own career, then maybe you're ready for it. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. ఫస్ట్ టీచర్ అవ్వాలంటే ముందు డాన్సర్ అవ్వాలి. Okay. అంటే నువ్వు ఏం నేర్పిస్తున్నావో నీకు తెలియాలి. నీకు తెలియాలి అంటే నువ్వు నేర్చుకున్న డాన్స్ ఫామ్లో ఎంతైతే నేర్చుకున్నావో అది నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని ఎక్కడో దగ్గర అప్లై చేసి ఫెయిల్ అయ్యి లేదా పాస్ అయ్యి చేసి ఆర్టిస్టిక్గా నీకు దాంట్లో ఏదైతే నేర్చుకున్నావో దాని ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైడ్ అండ్స్ అన్ని యాంగిల్స్ నుంచి నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలవు అని తెలిసి దాన్ని తీసుకొచ్చి దాంతో నువ్వు ఇంకొంతమందితో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఇంకా కొంచెం నేర్చుకొని ఇప్పటివరకు నువ్వు నేను నేర్చుకున్నావు దానికి ఇంకో వ్యూస్ అనమాట. 10 మందితో కొలాబరేట్ చేస్తే నేను నేర్చుకున్న దాన్ని ఇంకో విధంగా ఎలా చూడొచ్చు. ఇప్పుడు నేను ఇంత నేర్చుకున్నాను, నేను ఇంత క్లాస్కి వెళ్ళాను, నాకు ఇంకో వ్యూ పాయింట్ వచ్చింది, ఈ క్లాస్కి వచ్చాను ఇంకో వ్యూ పాయింట్ వచ్చింది, ఆ క్లాస్కి వెళ్ళాను, ఇలా ఇంకొన్ని వ్యూ పాయింట్స్ తెచ్చుకొని ఎప్పుడైతే యూ రీచ్ ద పినకల్ ఆఫ్ ఇట్. పినకల్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే నీ సాటిస్ఫాక్షన్కి నువ్వు యూ ఫీల్ లైక్ ఓకే నవ్ ఐ నో డిఫరెంట్ వ్యూ పాయింట్స్, ఐ బిన్ త్రూ ప్లేసెస్, ఐ బిన్ త్రూ పీపుల్, నవ్ ఐఎమ్ రెడీ టు టీచ్ అండ్ సో అప్పుడు you can give it a try. The only thing that I would say is please have good grind period before you start preaching people. Making a choreography is not a parameter for you to say that you're a teacher. You're a teacher, yes. Yeah. Making a choreography is not a parameter. Making sure that the person is able to do the same thing that is there in your mind when you're making the choreography is the parameter. Exactly. If you can make that person do the same thing what you made or you had in mind, that is when you become a teacher.